ఓం గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఈ సూర్య నమస్కారములు, ఆసనములు, ఈ యోగం అంటే కూడిక, అంటే జీవబ్రహ్మైక సంధానమే యోగము. ఈ యోగాన్ని అష్టాంగ యోగముల ద్వారా మహర్షులు, భారతీయ యోగులు చెప్పినటువంటిది. యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధులు ఈ అష్టాంగ యోగములు. ఈ ఆసనములు యమనియమాలు, అంటే సత్ప్రవర్తన, అహింస, సత్యము, ఆస్థేయము, ఇంద్రియ నిగ్రహణ, అపరిగ్రహణ యమము. నియమము శౌచము, సంతోషము, తపస్సు, స్వాధ్యాయము, ఈశ్వర ప్రణిధానం ఈ నియమము. ఈ మూడు అంగము ఆసనములు. పరమేశ్వరుడు చేర్చబడ్డ ఆసనములు 84 లక్షల ఆసనములు. అంటే ఎన్ని ఈ ప్రపంచంలో జీవరాశులు 84 లక్షలు. అంచేత 84 లక్షల ఆసనములు ఉన్నాయి. పద్మాసనము, ఆ పద్మాసనము పద్మాకారంగా ఉంటుంది కాబట్టి దాన్ని మహర్షులు పద్మాసనం అని నామకరణం చేశారు. ఈ ఆసనంలో మంచి ఆరోగ్యం వస్తుంది. ఎలాగంటే మనం తీసుకున్నటువంటి వాయువు మామూలుగా కూర్చుంటే 8 అంగుళాలే తీసుకుంటాం, ఇడిచిపెట్టేది 12 అంగుళాలు ఇడిచిపెట్టేస్తుంటాం. కానీ ఈ ఆసనంలో మనం చేసినట్టుగైతే 12 అంగుళాలు తీసుకుంటాం వాయువుని, 8 అంగుళాలు ఇడిచిపెడతాం. ఇది కుక్కుటాసనం. ఈ కుక్కుటాసనం కోడి, అంటే కోడి ఏ విధంగా ఉంటుందో అలాగ ఉంటుంది కాబట్టి మహర్షులు దీన్ని కుక్కుటాసనం అన్నారు. అలాగే జంతువులు ఏ రూపంలో ఉంటాయో ఆ రూపంలో ఉన్నటువంటి పేరు నామకరణం చేశారు మహర్షులు. అలాగే 84 లక్షల జీవరాశులు ఉన్నాయి, 84 లక్షల ఆసనములు ఉన్నాయి. మనకి ఈ ఆసనములు చేయటం వల్ల ఆరోగ్యం వస్తుంది. మనకు ఆరోగ్యం లేకపోతే మనం ఏమీ చేయలేము. అంచేత ఆరోగ్యం ఉండాలని మన భారతీయ యోగులు ఈ ఆసనాలు, పరమేశ్వరుడు చేర్చబడ్డ ఆసనములు 84 లక్షల ఆసనములని, అది మహర్షులు, వశిష్ఠాది మహర్షులు లక్షకు ఒక ఆసనం చొప్పున 84 ఆసనములు మనకు చెప్పే ప్రచారంలో ఉన్నాయి. 84 ఆసనములు చేసినట్టుగైతే, అంటే ఒక్కొక్క వ్యాధికి ఒక్కొక్క ఆసనం వేస్తే ఆ వ్యాధి నివారణ అవుతుంది ఈ ఆసనముల వల్ల. ఇది హలాసనం. ఈ హలాసనములో అంటే హలం అంటే నాగలాకారంగా ఉంటుంది కాబట్టి అది హలాసనం అని నామకరణం చేశారు మహర్షులు. అంచేత ఇలాగ అనేక రకాల ఆసనాలు ఉన్నాయి. ఇది సర్వాంగాసనంలో పద్మాసనం. ఇది సర్వాంగాసనంలో పద్మాసనం అంటారు దీన్ని. ఈ ఆసనం వేయటం వల్ల మనకి ఎక్కువ ధ్యాన స్థితి ఎక్కువ కలుగుతుంది. ఇది కుండలనే కూడా మేలుకొలుపు కలుగుతుంది ఈ ఆసనం వల్ల.
కుంభక ప్రాణాయామం ఇది. ఈ కుంభక ప్రాణాయామం అనేది దీనికి ఒక మంత్రం ఉంటుంది. ఆ మంత్రంతో ఒక్కసారి పూరకం చేయాలి. ఆ మంత్రంతో 4 సార్లు కుంభకంలో 4 సార్లు ఆ మంత్రం చెప్పుకోవాలి. అలాగే రేచకములో 2 సార్లు చెప్పుకోవాలి. ఇది పూరకం చేసినప్పుడు మూలాధారం దగ్గరికి తీసుకెళ్ళిపోవాలి ఆ వాయువుని. అపానే జుహతి ప్రాణం ప్రాణం పానం తథాపరి ప్రాణాపాన గతిరుద్వా ప్రాణాయామ పరాయణ. ఈ ప్రాణవాయువు అపానవాయువు 2 కలిస్తే ఈ శరీరంలో చెమట వణుకు ఈ కప్పగింతుల్లాగా వస్తుంటుంది. 4 స్థితులు వస్తాయి. యజుర్వేద యోగ తత్వోపనిషత్తులో చెప్పబడ్డది ఏమిటంటే చెమట వస్తుంది, తర్వాత వణుకు వస్తుంది. 4 స్థితుల్లో భూమి నుంచి లేచే శక్తి కలుగుతుంది. దీంట్లో చెమట, వణుకు, కప్పలా గెంతడం, అలాగే ఈ ప్రాణాపాన వాయువు స్పందన శక్తి మూలాధార స్వాధిష్టాన మణిపూరక అనాథ విశుద్ధ ఆజ్ఞేయ సహస్రారానికి వెళ్తే బ్రహ్మరంధ్ర స్థానం వాయువు పొందినట్టుగైతే ఈ శరీరం నుండి పైకి లెగుస్తుంది, శరీరం లెగుస్తుంది. ఇది 3వ స్థితిది. ఇది కప్పలా ఎంతడం అనేటువంటిది. ఈ స్థితి దాడితే 4వ స్థితిలో బ్రహ్మరంధ్ర స్థితికి వెళ్తుంది. ఆ బ్రహ్మరంధ్ర స్థితికి వెళ్ళినప్పుడు యజుర్వేద యోగ తత్వోపనిషత్తులో చెప్పబడ్డది. ఆ బ్రహ్మరంధ్ర స్థితిలోకి వెళ్ళినప్పుడు శరీరం అంతా పూర్తిగా లేచి శరీరం భూమి నుంచి ఒక 2 అడుగులు పైకి లేచి గాలిలో ఉంటుంది. ఇది యజుర్వేద యోగ తత్వోపనిషత్తు. ఇది గురువులు మాకు జ్ఞానానందాశ్రమం గంగతోలుగంట, గజపతినగరం మండలం, విజయనగరం జిల్లాలో ఉంది. ఇది గురువులు ఈ ఆశ్రమం 118 సంవత్సరాలు అయింది. జ్ఞానానంద స్వాముల వారు, అలాగే రామానంద స్వాముల వారు, అలాగే భారతీ స్వాముల వారు, చిన్న రామానంద స్వాముల వారు, యోగానంద స్వామి వారు ప్రస్తుతం పీఠాధిపతిగా ఉన్నారు. ఇక్కడే నిత్యం కూడా యోగం జరుగుతుంటుంది. ఎక్కువ భగవద్గీతలో చెప్పబడ్డటువంటి ఈ సాధనలు జరుగుతూ ఉంటుంటాయి. ఇది ఆ విధంగా ప్రారంభంలో లెగుస్తుంటుంది. 4వ స్థితి బ్రహ్మరంధ్ర స్థితి పొందితే భూమి నుంచి లెగుస్తుంది ఈ సాధన. అంచేత అది భగవద్గీతలో కూడా చెప్పబడ్డది. అలాగే యజుర్వేద యోగ తత్వోపనిషత్తులో చెప్పబడ్డది. భగవద్గీతలో 4వ అధ్యాయం 29వ శ్లోకంలో చెప్పబడ్డది. ఆ విధంగా పైకి ఆ విధంగా జంతువుడు కప్పలాగా ఈ స్థితిని ఇది 3వ స్థితి. 4వ స్థితిలో బ్రహ్మరంధ్ర స్థితి పొందితే భూమి నుంచి లేచి స్థితిది. ఇది సాధనలు ఉన్నారు. ఇప్పుడంతా కూడా క్లాసులు అవుతున్నాయి. 4వ స్థితి పొందినప్పుడు బ్రహ్మరంధ్ర స్థితి పొందుతారు. ఇది భగవద్గీతలో ఎలాగుండాలి ఈ ఆసనం అనేది చెప్పబడ్డది. సమంకాయ శిరోగ్రీవం ధారయన్న చలం స్థిర సంప్రేక్షే నాసికాగ్రం స్వం దిశచ్చ నవలోకి. ఈ ఆసనం సమంగా ఉండాలి, స్ట్రెయిట్గా ఉండాలి ఈ ఆసనం వేసినప్పుడు. అలాగే ప్రాణాయామం కూడా 4వ అధ్యాయంలో చెప్పబడ్డది. భగవానుడు చెప్పాడు, శ్రీకృష్ణ భగవానుడు 4వ అధ్యాయం 29వ శ్లోకం. ఈ ప్రాణవాయువుని అపానవాయువు దగ్గర తీసుకెళ్ళాలి. అక్కడ మూలాధారం ఉంటుంది. ఆ మూలాధారంలో కుండలని అధోముఖంగా ఉంటుంది. దానికి తగలాలి ఈ ప్రాణవాయువు.
ప్రాణవాయు ఎప్పుడైతే తగిలిందో శరీరంలో ఆ విధంగా వణుకు అంతా వస్తుంది. అలాగ కప్పల గెంతికే స్థితి వస్తుంది. ఇంకా తీవ్రమైన సాధన చేస్తే బ్రహ్మరంధ్ర స్థితి అయితే సహస్రానికి వెళితే వాళ్ళకి సమాధి స్థితి, భూమి నుంచి కూడా శరీరం పైకి లేచి ఉంటుంది. ఈ సాధన ఇది గురువులు చెప్పినటువంటి సాధన. ఇది యజుర్వేద యోగ తత్వోపనిషత్తులో క్లియర్. దీనివల్ల అనేక సిద్ధులు కూడా కలుగుతాయి. సిద్ధులు కాకుండా మనం మోక్షం గురించి సాధన చేస్తే ఏంటంటే సిద్ధుల్లో అంటే అందరూ మాట్లాడింది మాటలు అవుతాయి, కానీ కుండలనే సాధన ఎవరైతే చేస్తారో వాళ్ళు చెప్పింది శాసనం అవుతుంది. అంటే అనుకున్నటువంటిది అవుతుంది. ఈ సాధనలో ఏదైతే అనుకుంటారో ఆ సాధన ఈ సహస్రానికి ఎవరికైతే వెళ్తుందో వాళ్ళ సంకల్పం మాత్రం చేత ఏదైనా పని అవుతుంది. అంటే కేవల కుంభక స్థితి అవుతుంది అక్కడ. అంటే ఈ రేచిక పూర్వకాలు లేనటువంటి స్థితి కేవల కుంభక స్థితి. ఆ కేవల కుంభక స్థితి పొందితేనే ఈ శరీరం పైకి లేస్తుంది. భూమి నుండి కూడా పైకి భూమిని విడిచిపెడుతుంది. అంటే భూమి ఆకర్షణ అతిక్రమిస్తుంది. మనకు బెలూన్ ఎలాగైతే పైకి వెళ్తుందో అలాగే ఈ శరీరం కూడా పైకి లేస్తుంది. ఇది తీవ్రమైనటువంటి సాధన చేసేటువంటి. ఇప్పుడు అంత చెమట వస్తుంది చూసారా, అంటే అంత కుంభక ప్రాణాయామం చేయాలి. ఇది కుంభక ప్రాణాయామం. ఈ కుంభక ప్రాణాయామం వల్ల మహాత్ములందరూ కూడా ఈ కుంభక ప్రాణాయామం చేయడం వల్లే కుండలిని అనేది మేలుకుంటుంది. యద్భావం తద్భవతి. ఏ భావంతో మనం చేస్తున్నామో ఆ భావం జరుగుతుంది. అంటే ఈ చెమట వచ్చినప్పుడు తుడుచుకోవాలంతా. ఈ సాధనలో చెమట వస్తుంది. ఈ చెమటలో బాగా తుడుచుకోవాలి. తుడుచుకుంటేనే లేకపోతే శరీరం నీరసం అవుతుంది, బాగా వీక్ అవుతుంది. అంచేత ఈ చెమటను వచ్చినటువంటి చెమటనే బాగా తుడుచుకోవాలి. దాన్ని వెంటనే స్నానం చేయకూడదు. బాగా తుడుచుకుని మళ్ళీ సాధన చేయాలి. ఈ ఆహార నియమాలతో చేయాలి. యుక్తాహార విహారస్య యుక్త శాస్త్రస్సు కర్మ యుక్త స్వప్నో హోదస్య యోగీ భవతి దుఃఖ. ఈ యుక్తాహారం తీసుకోవాలి. యుక్తాహార విహారస్య యుక్త శాస్త్రస్సు కర్మస్సు. పనులు కూడా లిమిట్గా ఉండాలి. అలాగే స్వప్నో హోదస్య. నిద్ర కూడా అది ఎక్కువ నిద్రపోకూడదు అని తక్కువ నిద్రపోకూడదు. లిమిట్గా నిద్రపోయినట్టుకైతే ఈ యోగం సిద్ధిస్తుంది. ఇది కుండలిని సాధన. ఈ కుండలిని సాధనలో బాగా తెలుసున్న వాళ్ళ దగ్గరే ఈ సాధన చేయాలి. ఏంటంటే పైకి కుండల్ని మళ్ళా దించుకునే విధానం తెలుసున్నటువంటి వాళ్ళు సాధన చేసి ఉన్నటువంటి వాళ్ళ దగ్గరే ఈ సాధన చేస్తే వాళ్ళు ఉత్తీర్ణులు అవుతారు. వాళ్ళకు జీవబ్రహ్మైక సంధానం పొందుతారు. అది ఆ సాధన అలాగా శరీరాన్ని పైకి లేపుతూ ఉంటుంటుంది. ఈ ప్రాణాయామం అనేది. ఈ ప్రాణాయామంలో కూడా 8 రకాలు: సూర్యభేదన, ఉజ్జాయిని, శీతలి, శీత్కారి, భస్త్రిక, భ్రామరి, మూర్ఛ, ప్లావని అని కుంభకాలు, 8 రకాల కుంభకాలు ఇవన్నీ సాధనలో ఉన్నాయి. ఇప్పుడు శీతలి అంటే శరీరం బాగా వేడైపోతుంది. అప్పుడు శీతలి ప్రాణాయామం చేయాలి. శీతలి, శీత్కారి ఇది చూశారు. ఇప్పుడు నాలుకని మనిషి నోటితోటే తీసుకోవాలి. నోటితోటి తీసుకుని నాలుకని ఇలా మడిచి ముక్కుతోటి ఇడిచిపెట్టాలి. నాలుగుతోటి ఇలాగా నాలుగుని తమ్ముల పాకులాగా మడిచి ముక్కుతోటి ఇడిచిపెడుతుంటే ఆ విధంగా తీసుకోవాలి. ఇది శరీరం అంతా కూడా బాగా వావరీడైపోద్ది ఈ సాధనలో, ఈ కుండలిని సాధనలో. అంచేత దాన్ని మళ్ళా సలవ చేసుకోవాలంటే శీతలి ఈ పళ్ళు దగ్గరికి పెట్టి నోటితోటి బాగా తీసుకోవాలి. స్పీడ్గా తీసుకుని ముక్కుతోటి ఇడిచిపెట్టాలి. అప్పుడు శరీరం అంతా కూలింగ్ అవుతుంది మళ్ళా. అలాగే భస్త్రికా ప్రాణాయామం అంటే అది వేడెక్కిపోతుంది. భస్త్రికా ప్రాణాయామం
ఈ భస్త్రికా ప్రాణాయామంలో ఆ వేడిని తగ్గించుకోవాలంటే ఈ శీతకారి ప్రాణాయామాలు చేయాలి. ఇది శీతకారి ప్రాణాయామం. ఇప్పుడు చేసేది శీతకారి ప్రాణాయామం. అంచేత మళ్ళా అలాగ ఎక్కినప్పుడు మళ్ళీ చెమటను బాగా మద్దన చేసుకోవాలి, శరీరంలో ఇంకిపోయేలా చేసుకోవాలి. ఈ సాధనలోని ఆ విధంగా చేసుకోవాలి. బాగా మద్దన చేయాలి శరీరం అంతా కూడా, శరీరంలో ఇంకిపోవాలి ఆ చెమట. ఆ విధంగా చేసినట్టుగైతే మనకి ఈ విఘ్నాలు రావు. ఇక ప్రాణాయామం కుంభక ప్రాణాయామం. ఇది అంటే మంత్రంతో ఈ ఈ ఈ సాధన కపాళభాతి. చూసారా, కపాలభాతి అంటే కపాలంలోకి వెళ్తుంది. కపాలభాతి ఇది కూడా కుండల్ని ఉత్తేజం చేస్తుంది. కపాలభాతి ప్రాణాయామం అంటే 8 రకాలు మనకు మహర్షులు, భారతీయ యోగులు చెప్పినటువంటిది ఈ ప్రాణాయామాలు. ఈ కపాలభాతి ప్రాణాయామం, అలా కుంభక ప్రాణాయామం. ఈ కుంభక ప్రాణాయామం మన భావన కుండల్ని అధోముఖంగా నిద్రాణం అన్నటువంటిది అది మనం లేపుతున్నాం అనే భావన చేయాలి. అది గురుముఖత చేయాలి. ఈ కుండల్ని సాధన అనేది ఆసనాలు పర్వాలేదు, కానీ ఇది మాత్రం గురుముఖంగా చేయాలి. ఓం త్రయంబకం యజామహే సుగంధం పుష్టివర్ధనం పూర్వారుగముత్యోర్ముఖ్యమామృత. ఈ యోగాలో నాడీ శుద్ధి కావాలంటే, ఈ కుండల్ని మేలుకోవాలంటే, అలాగే మంచి ఆరోగ్యం, ఈ షట్కర్మలు ఉన్నాయి యోగాలో. మన శరీరం అంతా శుద్ధి చేసుకునే విధానం మన భారతీయ ఋషులు మనకు చెప్పారు. ఆ క్రియలు జలనేతి, జలదౌతి, వస్త్రదౌతి, త్రాటకం, నౌళి, కపాలభాతి అని ఈ షట్కర్మలో చేస్తే మంచి ఆరోగ్యము, ఈ నాడీ శుద్ధి అంతా కూడా కలుగుతుంది. నాడులన్నీ శుద్ధి అవుతాయి, శరీరం అంతా కూడా శుద్ధి, మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఇది భారతీయ ఋషులు చేసి ఈ క్రియలు చేయటం వల్ల అనేక వ్యాధులు కూడా నివారణ అవుతాయి ఈ క్రియలు చేయటం వల్ల.
త్రాటకం. త్రాటకం అంటే మనసును ఏకాగ్రత చేయటం, దృష్టిని ఆ జ్యోతి యందు నిలపడం. ముందు ఆ జ్యోతిని మన ఆజ్ఞాచక్రం దగ్గర పెట్టుకోవాలి. అలాగే శరీరం అంతా కూడా ఆ జ్యోతిని ముందు చేతులు, అలాగే శరీరం అంతా కూడా ఆ జ్యోతితో నిలపాలి. అలాగే ఆ గ్రామం అంతా నింపాలి. అలాగే జిల్లా అంతా కూడా జ్యోతిని నింపాలి. అలాగే దేశం అంతా జ్యోతిమయంగా, అలాగే అన్ని దేశాలు కూడా, వరల్డ్ అంతా కూడా, యూనివర్సల్ అంతా కూడా ఆ జ్యోతిని దాంట్లో నేనున్నాను అనే భావం చేయాలి. ఇది త్రాటక క్రియ అంటారు యోగంలో. షట్కర్మల్లో ఈ క్రియ.